ఫ్రంట్ పార్ట్‌లో ఎటువంటి తప్పులు చేస్తే ఫ్రంట్ పార్ట్ కుదరదనేది మీకు ఇక్కడ క్లియర్‌గా చెప్తాను. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసేసాను. వేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది షోల్డర్ దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట. కానీ చాలామంది బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని బ్యాక్ పార్ట్‌లో ఫోల్డింగ్ చేస్తారు కదా! అయితే మీరు బ్యాక్ పార్ట్ లెంత్ పెంచారనుకోండి, అప్పుడు కూడా మీరు అదే ఫోల్డింగ్ మీద వెళ్తే తప్పొస్తది. తర్వాత ఈ సైడ్ అనేది ఇక్కడ నాకు 6.5 ఇంచులు వచ్చింది. అది మరీ ఎక్కువ వచ్చినా ముడతలొస్తాయి. హుక్కు పట్టి అనేది మరీ ఎక్కువ రాకూడదు. అదేవిధంగా ఫ్రంట్ లెంత్ అనేది 6.5 ఇంచులు ఇచ్చాను. మీడియం సైజుకి మ్యాక్సిమం 6.5 ఇంచులు సరిపోతుంది. ఇంకా కావాలంటే 7, అంతకు మించి అయితే అవసరం లేదు. ఇలా కొన్ని కరెక్ట్‌గా పాటించాల్సినవి ఉంటాయి. తర్వాత మెయిన్ డాట్ వెడల్పు అనేది 2.5 ఇంచులు, పొడవు 2.5 ఇంచులు. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఇలా హుక్కు పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ అనేది ఈ పాయింట్ అనేది ఎంత దూరంలో ఉందనేది కొలుచుకోవాలన్నమాట. చాలామంది అదేమీ కొలవకుండా అడుగున మెయిన్ డాట్ యొక్క వెడల్పు తీసుకొని నార్మల్గా వేసేస్తారు. అప్పుడు ఆ క్రాస్గా వచ్చిన పాయింట్ అనేది తిన్నగా రాకుండా పక్కకి చంక దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా వస్తుంది. అప్పుడు షేప్ కరెక్ట్గా రాదు. అదేవిధంగా సైడ్ డాట్ అనేది 2.5 ఇంచులు. చంక దగ్గర డాట్ కోసం వచ్చేటప్పటికి చంక దగ్గర డాట్ అనేది చూడండి, మెయిన్ డాట్కి ఈ లైన్కి కరెక్ట్గా ఈక్వల్గా ఉండేలా వేస్తాను నేను. ఇది చంక దగ్గర డాట్ అనమాట. 3 డాట్లు కూడా చూడడానికి ఒక ట్రయాంగిల్ షేప్లో ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నట్టుగా కనిపించాలి. అదేవిధంగా డాట్కి మధ్య దూరం అనేది వాళ్ళు రౌండ్ షేప్లో వేసుకుంటారా, షార్ప్గా వేసుకుంటారా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవి చాలా స్పీడ్గా చెప్పాను, కానీ ఇంపార్టెంట్ టిప్స్ అనేది చెప్పాను. ఆ టిప్స్ అనేవి మీరు కనుక కరెక్ట్గా తెలుసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర చూడండి, ఒక గీత తేడా వచ్చింది. బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు ఈ షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా కొలవాలి. అలాగే డాట్కి మధ్య గ్యాప్ అనేది నేను మెయిన్ డాట్కి చంక దగ్గర డాట్కి మ్యాక్సిమం 2 ఇంచులు 2.5 ఇంచులు ఉండేలా కూడా పెడతాను. అలా పెడితే బాగా వస్తుంది. షార్ప్గా రావాలనుకున్న వాళ్ళు ఇంకా డాట్కి మధ్య గ్యాప్ అనేది తగ్గించవచ్చు. ఓకేనా? షోల్డర్కి తిన్నగా మెయిన్ డాట్ రావాలంటే హుక్కు పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ ఎంత దూరంలో ఉంది అనేది కొలుచుకోవాలండి. చాలామంది అదేమీ చేయకుండా ఫ్రంట్ పార్ట్ అడుగున కర్వ్ షేప్ డ్రా చేసేస్తారు. తర్వాత ఆ కర్వ్ షేప్ దగ్గర ఒక 3 ఇంచుల దగ్గర నుంచి మెయిన్ డాట్ అనేది తీసుకుంటారు. మెయిన్ డాట్ వెడల్పు అనేది ఒక 2.5 ఇంచులు అలా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అక్కడ మాత్రమే 2.5 ఇంచులు పట్టుకొని కరెక్ట్గా పట్టుకొని వేసేస్తారు. కానీ ఆ డాట్ తిన్నగా వస్తుందా అంటే ఇప్పుడు నేను చూడండి, హుక్కు పట్టి దగ్గర నుంచి ఒక పాయింట్ మార్కింగ్ చేశాను. ఆ పాయింట్ తర్వాత షేప్ బెల్ట్ దగ్గర ఎటువంటి తప్పులు చేస్తారనేది చెప్తాను నేను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో డాట్ అనేది నేను కరెక్ట్ గా రావడానికి మీడియం సైజ్ కి ఎలా సరిపోద్ది ఆ కొలతలు అనేది కూడా ఇక్కడ మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను. నార్మల్ గా మీడియం సైజ్ అనేటప్పటికి మీరు 34, 35, 36, 37 ఈ రేంజ్ వరకు కూడా మీరు డాట్ యొక్క కొలతలు ఇప్పుడు నేను చెప్పినట్టుగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకేం అవసరం లేదండి. బ్యాక్ పార్ట్ కరెక్ట్ గా కట్ చేసుకొని డాట్ కొలతలు ఇలా పెట్టుకుంటే సరిపోద్ది. పక్కకు వెళ్ళిపోద్ది అనమాట. అలా పక్కకు వెళ్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా హుక్కు పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ ఎంత దూరంలో ఉంటుందో మార్కింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ అనేది సైడ్ 3 ఇంచీలు, మధ్యలో 2.5, హుక్కు పట్టి దగ్గర 3.5. అలాగే ఈ సైడ్ లెంత్ వచ్చేటప్పటికి 6.5 ఇంచీలు. మెయిన్ డాట్ పొడవు 2.5 ఇంచీలు, సైడ్ డాట్ పొడవు 2.5 ఇంచీలు, అలాగే చంక దగ్గర డాట్ 3.5 ఇంచీలు. ఈ బ్లౌజు 36 బ్లౌజు అంటే మీడియం అనుకోండి. అలాగే మెయిన్ డాట్కి చంక దగ్గర డాట్కి మధ్య దూరం 2.5, అలాగే సైడ్ డాట్కి చంక దగ్గర డాట్కి మధ్య దూరం 2.5. ఈ విధంగా ఉంది. ఈ కొలతలు అనేవి 34, 35, 36, 37, 38 వరకు కూడా మ్యాక్సిమం ఎక్కువ మందికి సరిపోయే కొలతలు అనమాట. ఇలా మీరు ప్రతి పాయింట్ నేర్చుకుంటే అసలు ఎక్కడ తప్పు అనేది రాదు. థ్యాంక్ యూ.